10 ఏళ్ల అశోక్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుండి అతనికి చదువుకోవాలని ఎంత ఆశగా ఉన్నా అతని పరిస్థితుల వల్ల చదువుకోలేకపోయాడు. తన ఖర్చుల కోసం బయట ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ తన లైఫ్ని ముందుకు సాగించాడు. అశోక్కి 25 ఏళ్ళు వచ్చాక పెళ్లి చేసుకున్నాడు. డైలీ లేబర్ పనికి వెళ్తే కానీ అశోక్ వల్ల ఇల్లు గడవదు. పెళ్ళయ్యాక 2 సంవత్సరాల తర్వాత అశోక్కి ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టగానే అశోక్ కళ్ళలో సంతోషం. అతని జీవితం పైన ఎన్నో కొత్త ఆశలు కలిగాయి. తన కొడుకుని మంచి చదువు చదివించి ఒక గొప్ప స్థాయిలో చూడాలని కలలు కన్నాడు. బట్ అతని పేదరికం అతని కలల్ని ముందుకు సాగనివ్వకుండా చేసింది. కానీ పేద పిల్లలు కూడా ఫ్రీగా చదువుకోవచ్చు అని తెలుసుకొని అశోక్ తన కొడుకుని తన ఊర్లోనే ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాడు. ఈరోజు అతని కొడుకుకి 25 ఏళ్ళు, చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంది. మోర్ దెన్ 70% మార్క్స్ ఉన్నాయి. కానీ అతను ఇప్పుడు ఒక కిరాణా కొట్టులో పనిచేసుకుంటున్నాడు. అతని చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, కానీ లైఫ్లో యూజ్ అయ్యే ఒక్క స్కిల్ కూడా లేదు. ఇక్కడ తప్పేవరిది? తన కొడుకు తనలాగా అవ్వకూడదని ఒక గవర్నమెంట్ స్కూల్లో చేర్పించినందుకు అశోక్దా, లేదా కంప్లీట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్దా? ఇది ఓన్లీ అశోక్ కొడుకు లైఫే కాదు, మన దేశంలో చాలామంది పేద పిల్లల జీవితం గవర్నమెంట్ ఫ్రీ స్కూల్ని నమ్ముకున్నందుకు ఇలానే అవుతుంది. 2024 ASER రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో 5,000కు పైగా స్కూల్స్లో ఒక్క స్టూడెంట్ కూడా లేడు. మరో పక్కన 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్ 2nd క్లాస్ బుక్స్ కూడా సరిగ్గా చదవలేకపోతున్నాడు. అటెండెన్స్ రిజిస్టర్లో టీచర్ ప్రజెంట్ అని ఉంటుంది, కానీ రియాలిటీలో అక్కడ చూస్తే అసలు టీచరే ఉండడు. సార్లు వస్తలేరు సార్, బడి తీస్తలేరు. పిల్లలు తక్కువ ఉన్నారని వస్తలేరు సార్. బంద్ చేసి ఇంకా పిల్లలు సార్లు రాకుంటే ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్తున్నాం సార్. 10 గంటలకు వస్తారు సార్ అప్పుడప్పుడు. ఇంకే దేనికి ఇది పండుకుంటారంటే అందులోకి వచ్చి. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో మనల్ని మోసం చేస్తుండేవారు. అసలు ఎలా ఒక బ్రిటిష్ రైటర్ మన ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అండ్ అలాగే మన ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్ని కంప్లీట్గా నాశనం చేశారు. పేద పిల్లలు మంచి ఆహారం తినాలి అని తీసుకొచ్చిన మిడ్ డే మీల్ స్కీమ్ ఎలా ఇప్పుడు ఒక పెద్ద స్కామ్ లాగా మారిపోయింది. ఇవన్నీ నేను నా నోటికి వచ్చని చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, బట్ బిలీవ్, రాబోయే కొన్ని నిమిషాల్లో మీకు ఇవన్నీ ప్రూవ్ చేస్తాను. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. విద్యా సంవత్సరం మొదలై 6 నెలలు పూర్తయింది, అయినా పిల్లలకు పూర్తి స్థాయిలో పుస్తకాలు అందలేదు. విద్యాలయాలు సరస్వతి నిలయాలు అంటారు, కానీ అక్కడ పాఠశాల ప్రాంగణాలు పిల్లలకు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఎల్కేజీ యూకేజీకి 2 లక్షలు తీసుకుంటున్నారు, కానీ కొన్ని స్కూళ్ళ 15 లక్షలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మిడ్ డే మీల్స్ కానీ పోతే కారం నీళ్లు, ఇది మన చదువు. స్కూల్లో ప్రాబ్లమ్స్ బయటి వాళ్ళకి తెలుస్తలేదు. ఇంగ్లీష్ టీచర్ కావాలని మేము పోరాడుతున్నాం సార్. ఇంగ్లీష్ టీచర్ లేకపోతే 10th క్లాస్ వాళ్ళు ఎట్లా రాస్తారు ఎగ్జామ్? మా ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేస్తారు సార్? ఎన్నో వందల ఏళ్ల నుండి భారత్ అంటే విశ్వగురు. మన దేశంలో చదువు అంటే వ్యాపారం కాదు, అదొక సేవ. రాజుల కాలం నుండే మన దేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ఉంది. గురుకులాల్లో ఫీజు లేకుండా విద్యని నేర్పించేవాళ్ళు. పిల్లలు వాళ్ళకు అవసరమైన వాటిని అడవి నుండి సేకరించి ఔషధాలు తయారు చేయడం, వంట చేయడం, యుద్ధ కళలు లాంటివి వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకునేవాళ్ళు. పిల్లలు వాళ్ళ చదువంతా అయిపోయాక వాళ్ళకు అన్నీ నేర్పించిన వాళ్ళ గురువులకి వాళ్ళ స్తోమతికి తగ్గట్టుగా గురుదక్షిణ ఇచ్చేవాళ్ళు. ఇదే వాళ్ళ ఫీజు. కట్ చేస్తే ఇండియాలో బిజినెస్ చేసుకుంటామని వచ్చి ఇండియాని రూల్ చేస్తున్న బ్రిటిషర్స్కి లాయల్గా ఉండి చీప్గా దొరికే క్లర్క్స్ అవసరం వచ్చింది. 1813లో మొదటిసారి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన బ్రిటిషర్స్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు. మీరు అనుకుంటున్నట్టు ఇదేదో మన దేశం మీద ప్రేమతో కాదు, వాళ్ళకు కావాల్సిన చీప్ క్లర్క్స్ కోసం. ఇది వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. 1834లో బ్రిటిషర్స్ వాళ్ళకు అవసరమైన క్లర్క్స్కి ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవ్వాలా లేదంటే ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్లో ఇవ్వాలా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. అదే టైంలో థామస్ మెకౌలీ అనే వ్యక్తి ఇండియాకి వచ్చాడు. ఇతను ఒక బ్రిటిష్ పొలిటీషియన్ అండ్ రైటర్. మెకౌలీకి మన ఇండియన్ లాంగ్వేజెస్ అంటే చిరాకు. ఇతను మన ఇండియన్స్ గురించి ఏమనేవాడో ఒకసారి మీరే వినండి. Education should create a class of persons, Indian in blood and color, but English in taste, opinions, in morals and in intellect. అంటే చూడడానికి ఇండియన్స్లా ఉండాలి, కానీ మాట్లాడడం, ఆలోచించడం బ్రిటిషర్స్ లాగా ఉండాలి. దీనికోసం మన గురుకులాలన్నింటినీ
క్లోజ్ చేశారు. మన ఇండియన్ లోకల్ లాంగ్వేజెస్ బుక్స్ అన్నిటినీ సీజ్ చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మ్యాండేటరీ చేశారు. ఈరోజు మనం మాట్లాడే ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్ వెనక ఆ రోజు మెకౌలి వేసిన సంఖ్యలే ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మన ఇండియన్స్ అందరికీ ఇస్తే మనల్ని రూల్ చేయడం వాళ్ళకు కష్టమైద్దని వాళ్ళకి లాయల్గా ఉన్న కొన్ని అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు మాత్రమే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇలా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన గురుకులాల నుండి మొదలై బ్రిటిషర్స్ వరకు కొనసాగింది. ఆ రోజుల్లోని గవర్నమెంట్ నుండి అసలు ఎలాంటి సపోర్ట్ లేకుండానే గురుకులాల్లో అంతటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఈ రోజుల్లో డైరెక్ట్గా గవర్నమెంట్ నుండే వస్తున్న ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు అంతటి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇవ్వలేకపోతుంది? టైం మారిన కొద్దీ ఇండియాలో ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది. ఒకప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కేవలం గురుకులాల్లోనే ఉండేది, కానీ ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే దొరుకుతుంది. ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ కాకుండా మరో పెద్ద ప్రాబ్లం పిల్లల్లో మాల్ న్యూట్రిషన్. Where shockingly poor children are dying of malnutrition. పౌష్టికాహార లోపం దేశాన్ని పట్టిపీడిస్తుంది. 33 లక్షల మందికి పైగా చిన్నారులు పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పేర్కొంది. మరియు పిల్లల్ని స్కూల్స్కి అట్రాక్ట్ చేయడానికి మిడ్ డే మీల్ అనే స్కీమ్ని మొదలుపెట్టారు. 1935లోని మద్రాస్ ప్రెసిడెన్సీలో మొదటిసారి ఈ ఫ్రీ మీల్స్ అనే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. 1960 నుండి 1980 వరకు తమిళనాడు రాష్ట్రంలో ఈ ఫ్రీ మీల్స్ అనే స్కీమ్ని చాలా పెద్ద మొత్తంలో మొదలుపెట్టారు. దీనికి నేషన్ వైడ్ పాపులారిటీ లభించింది. 2001లో సుప్రీంకోర్టు ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ మీల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని రూల్ పాస్ చేసింది. పిల్లల్ని స్కూల్కి అట్రాక్ట్ చేయడానికి మరియు పేద పిల్లల్లో ఉన్న మాల్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లంని తగ్గించడానికి తెచ్చిన ఈ స్కీమ్ ఇప్పుడు పిల్లలకి పెద్ద ప్రాబ్లంగా మారి వాళ్ళ హెల్త్ని పాడు చేస్తుంది. సరిగ్గా నాణ్యమైన తిండి కావచ్చు, ఏదీ లేదు. ఏమనిపిస్తుంది? మాకన్నా అనాథ పిల్లలే బెటర్ అనిపిస్తుంది. మనం ఒకసారి రైస్ చూద్దాం. ఆ పిల్లలు తినలేక పక్కన పడేస్తున్నారు. మొత్తం ముద్దగా అయిపోయింది. ఎలా ఉందన్న ఫుడ్? బాగాలేదు మేడం. తిన్నా కానీ పురుగులు వస్తాయి. చాలా మందికి ఫుడ్ పాయిజన్ అయింది. చాలా మంది సిక్ అయ్యి ఇంటికి వెళ్ళారు. విద్యార్థులు మిడ్ డే మీల్స్ బాగోలేదంటూ ఆందోళన చేపట్టారు. తమకు ఉడికి ఉడకని అన్నం, నాణ్యత లేని గుడ్లు పెడుతున్నారని, దీంతో తాము అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే మరీ దారుణం. ఈ ఫ్రీ మీల్స్ తిన్నాక ఎంతో మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్లో జాయిన్ అయ్యారు. Telling you about 22 students were hospitalized after consuming midday meals at a primary school in Sangareddy district in Telangana. అగునూరు బడి పిల్లల పరిస్థితి ఎట్లయిందో చూడురొల్ల. ఒకసారి కాదు, వారంలా 3 రోజులు ఇదే కథ. మధ్యాహ్నం పెట్టే అన్నం ఇసం లెక్క మారి పిల్లలు దావకాన్లలో పడ్డరు. వీళ్ళ అమ్మనాయన పరిస్థితి చూస్తేనైతే ఘోరం అంటే ఘోరం. మన ఇండియన్ గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కీమ్లో ప్రతి స్టూడెంట్ పైన యావరేజ్గా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? 5 నుండి 8 రూపాయలు. ఈ అమౌంట్తో పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇంకా దారుణం ఏంటంటే ఆ వచ్చిన కొంత మనీలో కూడా మళ్ళీ కరప్షన్. పిల్లలకు పెట్టే బువ్వను కూడా ఇడిచి పెడతలేరు. 50 మంది ఉంటే 80 మంది ఉన్నారని రాసుడు, బియ్యం బస్తాలు మాయం చేసుడు, ఉప్పు మిరపకాయ బయట అమ్ముకుంటున్నారట. బోకరిగాళ్ళు ఆఫీసర్ల బొర్రలు పెరుగుతున్నాయి, బువ్వ పథకం పిల్లులు పెరుగుతున్నాయి. డబ్బుకి ఆశపడిన కొందరి వల్ల పిల్లల ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, అలాగే స్టడీస్ అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. పిల్లలకి న్యూట్రిషన్ ఇవ్వాల్సిన స్కీమ్ ఇప్పుడు వాళ్ళ హెల్త్ని పాడు చేస్తుంది. ఈ రోజుకి కొన్ని గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ 72% నుండి 66% వరకు తగ్గిపోయింది. 1,00,000కు పైగా స్కూల్స్లో అన్ని సబ్జెక్ట్స్ చెప్పడానికి కేవలం ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. కేవలం 43% ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే కంప్యూటర్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు పేద పిల్లల కోసం తెచ్చిన ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు ఫ్రీ మీల్స్ అనే సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో తెలుసా? గవర్నమెంట్ స్కూల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, టీచర్స్ షార్టేజ్ ఉండడం, గవర్నమెంట్ నుండి స్ట్రిక్ట్ మానిటరింగ్ లేకపోవడం, ఫండ్స్ డిలే అండ్ కరప్షన్. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్లే స్తోమత లేని కుటుంబాలు ఈ రోజుకి ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే వ్యవస్థలో పడి నలిగిపోతున్నాయి. మన దేశంలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఇలానే లేదు. ఉదాహరణకి కేరళలో గవర్నమెంట్ స్కూల్ అన్నిట్లలో క్వాలిటీ ఎడ్యుకేషన్
అండ్ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నాయి. అక్కడ గవర్నమెంట్ నుండి అండ్ అలాగే పబ్లిక్ నుండి ఈక్వల్ సపోర్ట్తో ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక మంచి స్థాయిలో ఉంది. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఉంది. మరి అక్కడ ఎలా ఉందో తెలుసా? ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా దేశాలు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే చాలా డెవలప్ అయ్యాయి. ఫిన్లాండ్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ ఇలా చాలా దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఉంది. కానీ అక్కడ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ ఎందుకు సక్సెస్ అయిందో తెలుసా? అక్కడ గవర్నమెంట్ వాళ్ళ జీడిపిలో 4 to 7% ఎడ్యుకేషన్ పైనే ఖర్చు చేస్తుంది. స్ట్రిక్ట్ మానిటరింగ్, స్ట్రిక్ట్ క్లాస్, నో కరప్షన్, ఇలా గవర్నమెంట్ నుండి ఇంత సపోర్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉండటం వల్లనే ఆ దేశాల్లో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనే సిస్టమ్ చాలా సక్సెస్ అయ్యింది. మన దేశంలో ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది సక్సెస్ కాదు, ఫెయిల్యూరు కాదు, పార్షియల్ సక్సెస్ మాత్రమే. ఎందుకంటే మన దేశంలో 1947లో లిటరసీ రేట్ 12%గా ఉంది. ఈరోజు 77%కి వచ్చింది. లిటరసీ రేట్ పెరిగింది నిజమే, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ? లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, కానీ లైఫ్కి యూజ్ అయ్యే ఒక్క స్కిల్ కూడా వాళ్ళలో ఉండట్లేదు. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఒక ఫ్యాక్టరీ వర్కర్ లాగా తయారు చేస్తుంది, కానీ సొంతంగా ఆలోచించే మనిషిగా కాదు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో ఒక స్టేటస్ సింబల్ లాగా మారిపోయింది. మా అబ్బాయి ఆ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పుకునే దాంట్లో ఉన్న గర్వం మా అబ్బాయి ఏం నేర్చుకుంటున్నాడు అనే దాంట్లో లేదు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల వసూళ్ల వేట మొదలైంది. మధ్యతరగతి జనం ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు. జీతాలు వేలల్లో ఉంటే పిల్లల ఫీజులు మాత్రం లక్షలు దాటేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్కి మనం కట్టే లక్షల రూపాయల ఫీజు యాక్చువల్లీ మనం చదువు కోసం కట్టట్లేదు, వాళ్ళ బ్రాండ్ కోసం కడుతున్నాం. మనం చదువుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మనల్ని ఫ్యాక్టరీ వర్కర్స్గా మార్చి ఒక 200 years ఓల్డ్ ట్రాప్ని నమ్ముతున్నాం. ఈ సిస్టంలో మార్పు అనేది రాకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా దారుణంగా తయారయ్యే ప్రమాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంటరీ ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా పేరు అర్జున్. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. ఈ ఛానల్ కొత్తది కాబట్టి మీరు వీలైనంత మట్టుకు షేర్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి కనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. దిస్ ఈజ్ అర్జున్ సైనింగ్ ఆఫ్.